తాండూరు పట్టణంలోని 13వ వార్డులో అభివృద్ధి జరగలేదంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ పార్టీ 13వ వార్డు సీనియర్ నాయకులు ఏ శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ నాయకులకు బహిరంగ సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ప్రతి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసే నాయకులు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ఎందుకు రావడం లేదు? 13వ వార్డుకు రండి, ఇక్కడ చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల సమక్షంలో సాక్ష్యాలతో సహా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా. ఇప్పటి వరకు మా వార్డులో 2.5 కోట్ల వరకు కంప్లీట్ అయింది. ఆ కంప్లీట్ అయిన వరకు కూడా నేను చూపిస్తాను. కనీసం అంటే 1,20,00,000 చిల్లర ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇంకా కొంచెం 70 లక్షల వరకు మాత్రము టెండర్ అయింది కంప్లీట్గా. అయితే ఆన్ రికార్డ్ మొత్తం చూపిస్తాను. అది కళ్ళు తెరుచుకొని మాట్లాడండి అభివృద్ధి మీద దయచేసి. ఎందుకంటే మీకు అభివృద్ధి కనపడదు. ఎక్కడ పోయినా కొట్లాటలు కావాలి, మనకు ఎలిగేషన్ కావాలి మనకు. అదే దాని మీద మీరు అభివృద్ధి అడ్డుకుంటున్నారు, కానీ ఎక్కడ అభివృద్ధి ఆగలే. నేను చెప్తాను, ఇప్పుడు ఇక్కడ నిలబడ్డ మోరీ 20 లక్షల మోరీ ఇదే ఎమ్మెల్యే సార్ గెలిచిన తర్వాత ఫస్ట్ ఇదే పాయింట్ మీద నిలబడి ఇక్కడ వాగ్దానం ఇచ్చిండు, ఈ వార్డుకు నేను అభివృద్ధిని సహకరిస్తాను. అప్పట్లో కూడా బీఆర్ఎస్ కౌన్సిలరే ఉన్నారు, అయినా కూడా అట్లాంటి పార్టీ వేబంధాలు ఎక్కడ చెప్పలేదు, చూపించలేదు సార్. ఈయన ఉండే వాగ్దానం ఇచ్చిండు. అన్నమాట ప్రకారంగా రోడ్లది కూడా చెప్తా. ఇక్కడ 20 లక్షల డ్రైనేజ్ చేసిరు. కుషబగుడి కాడ 10 లక్షల సీసీ రోడ్ వేసారు. మహమూద్ భాయ్ ఇంటి కాడ 10 లక్షల సీసీ రోడ్ అండ్ డ్రైనేజ్ వేసారు. మజీద్ కాడ కూడా గ్రీన్ సిటీలో మజీద్ కాడ 15 లక్షల వర్క్ చేసారు. కంప్లీట్ అయిన వర్కులు చెప్తూ ఉన్నా, బాగా కళ్ళు తెరుచుకొని వినండి. అక్కడ కూడా రాములు, మేస్త్రి రాములు ఇంటికాడ నుంచి రవీందర్ రెడ్డి ఇంటి వరకు 25 లక్షల సీసీ రోడ్ అయింది కంప్లీట్గా. ఈ రోడ్లు అందరూ ఇది ఆన్ రికార్డ్ చూపిస్తా. ఎవరైనా దమ్ముంటే రాండి. ఇక్కడ అభివృద్ధి జరుగుతలేదు, ఎక్కడ అభివృద్ధి జరుగుతలేదని ఎమ్మెల్యే మీద, చైర్మన్ మీద పదే ఏడుస్తూ ఉన్నారు కదా. ఎవరికైనా దమ్ముంటే రాండి. ఇప్పుడు కానీ ఎమ్మెల్యేని కానీ చైర్మన్ కానీ ఏమంటే కూడా సహించేది లేదు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చేసి చూడలేక, తట్టుకోలేక మీకు ఎంతసేపు ఉంటే మీకు అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడేది తెలియదు. ఇంకోటి, ఇక్కడ మా వార్డులో కూడా ప్రత్యేకంగా 15 సంవత్సరాల వల్లే ఒక్క తట్టెడు మట్టి తీసిన పాపన వల్లే గత ప్రభుత్వాలు, గత నాయకులు కూడా అదే విధంగా ప్రవర్తించారు. ఇప్పుడు పని చేసుకుంటారా నాయన అంటే ఏదో ఒకటి సమస్య సృష్టిస్తున్నారు. ఎమ్మెల్యే మీద ఏదో ఒకటి చెప్పడము, ఆ చైర్మన్ మీద ఏదో ఒకటి చెప్పడము. ఇక్కడ ఎలక్ట్రికల్ స్తంభాలు లేకుండే స్తంభాలు ఇచ్చిర్రు. ఇప్పుడు ఇక్కడ అమృత్ 2 పైప్ లైన్ గురించి కూడా మొత్తం ఈ వార్డులో మొత్తం టోటల్ పైప్ లైన్ వర్క్ నడుస్తుంది. మీరు ఏడ చూస్తున్నారు, మీ కళ్ళకు కవర్ మొత్తం కళ్ళు మూసుకుపోయినట్టున్నాయి. సీకట్లు మరి రేసీకట్లు అయినవే ఏమైనావో రాండి. ఇది ఎవరు వస్తారో ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీరు రాండి. ఈయనే చూపిస్తా అభివృద్ధి ఎట్లా ఉందో. అభివృద్ధి చేసుకునే విధానాలు ఉంటాయి మీకు, కానీ అవి మీకు లేవు. ఎందుకంటే ఇంకోటి, ఆ వార్డు ప్రజలు కూడా గమనించాలి. ఇప్పుడు కూడా ఈ వార్డు కూడా బీఆర్ఎస్ కౌన్సిలరే ఉన్నాడు, కానీ మా వార్డు కౌన్సిలర్ కూడా ఆయన కూడా ఎవరు చెప్తా ఉన్నారో, ఎంత మీడియాలో హల్చల్ చేస్తే అంత హీరో అవుతా ఉన్నారు. ఇంతకుముందు ఉన్న ఆయన హీరో అయ్యిండు, హల్చల్ అయ్యిండు. చైర్మన్ మీద పగ పెట్టుకొని చైర్మన్ మీద 5 సంవత్సరాలు చైర్మన్ మీద ఫైట్ చేసుకుంటూ పోయి ఈడ 0 చేసిపోయిండు. వార్డులో ₹1 అభివృద్ధి చేయలే. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రమ్మని దమ్ముంటే అప్పుడెంత అయింది, ఇప్పుడెంత అభివృద్ధి అయింది చూపిస్తా. ఊగనే మాటలు కాదు. ఇప్పుడు కొత్తగా గెలిచిన నాయకులారా దయచేసి మీ వార్డును అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీరు యాడంటే ఆడ మీరు మీడియాలలో కనపడితే హీరోలు అవుతాం అనుకుంటారు, కానీ మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలకు 0 చేసి పడేస్తూ ఉన్నారు. ఆ వార్డు ఏ వార్డులో అయితే ఏ వార్డు కొందరు కౌన్సిలర్లే ఇది కూడా చేసేది. వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, దయచేసి ఈ ఎలిగేషన్లు బంద్ చేసుకోండి, అభివృద్ధికి సహకరించండి. మా వార్డులో మీరు ఓకే అంటే. అయితే ఇంకోటి, చిలకవాగు అని ప్రతి ఒక్కరు చిలకవాగు మీద చేసిన వాళ్ళు కానీ చిలకవాగుని కదిలించిన వాళ్ళు లేరు. అదే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత చిలకవాగు పని స్టార్ట్ చేసిండు. ఇప్పుడు మా వార్డులో ఆడ ఉన్న బ్రిడ్జి, ఇప్పుడు మనం ఇటు వెళ్తూ ఉంటే ఈడి వరకు నీళ్ళు వస్తూ ఉండే, ఆ బ్రిడ్జి నుంచి ప్రాబ్లం. ఈ రోడ్డు కూడా ఇక్కడికి వెళ్ళి వర్షాకాలం వస్తే ఈ రోడ్డు కూడా మొత్తం నడికే ప్రాబ్లంలే ఉండే. అది కూడా 3 కోట్లతో కంప్లీట్ అయింది. అది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ తాండూరు విషయం చూస్తే చిలకవాగు గతంలో 16 కోట్లు శాంక్షన్ అయిందని చెప్పని ఆ రోజు ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయి. అవి ఎక్కడ సరిపోలే. ఇప్పుడు నిన్ననే ఈ మీటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పి నిన్ననే మళ్ళీ పోయి 30 కోట్లు కావాలి నాకని చెప్పని ఎమ్మెల్యే గారు సీఎం దగ్గర పోయి, డిప్యూటీ సీఎం గారి దగ్గర పోయి తీసుకొని వచ్చిండు. వారు కూడా ప్రతి క్షణము అభివృద్ధి, తాండూరు అభివృద్ధి అని చెప్తున్నాడు. కళ్ళు కనపడతలేవా మీకు? మీ బాధల్లో ఏంటంటే మీకు ఎక్కడ దోచుకోనికే
అవకాశాలు దొరుకుతలేదు. 100% చెప్తా ఉన్నా నేను. మీరు ప్రజల గురించే మీరు మాట్లాడే వాళ్ళు అయితే, ప్రజల గురించి మీరు ప్రజల సేవనే మీకు ఓకే మీరు అనుకుంటే, మీరు ఓటేసుకున్న, మీరు ఒక్క మాట చెప్తాను నేను. ప్రజలకు ఓటు అడిగినప్పుడు 10 సార్లు కాలు మొక్కిండ్రు. ప్రజలని 10 సార్లు కాలు మొక్కి ఓటు వేయించుకున్నారు. ఒక్కసారి కాలు మొక్కి పని తెచ్చుకోండి, శాత కాదు. ఎందుకంటే మీ ఓటు కావాలి, మీ ఓటు 10 సార్లు ఇళ్ళపోటు తిరిగిరు. ఒక్కసారి రండి, ఎమ్మెల్యే గారి దగ్గర పోండి, పనులు ఇస్తలేడు అంటున్నాడా? చైర్మన్ దగ్గర పోండి, చైర్మన్ ఏమన్నా వద్దంటుండా? మీరు వాళ్ళు ఎంత ఓర్చుకొని పోతే కూడా వాళ్ళ మీద అబండాలు వేస్తున్నారు. ఖబర్దార్ చెప్తా ఉన్నా, చైర్మన్ కానీ ఎమ్మెల్యే గారిని కానీ మీరు ఎవరన్నా ప్రశ్నించాలంటే మీతో కాదు. ఎందుకంటే మీకు అర్హత లేదు. ఆయనకు అభివృద్ధి లక్ష్యంగా పోతూ ఉన్నారు. దయచేసి ఇవి మానుకొని అభివృద్ధికి సహకరించండి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఛాలెంజ్ చేస్తున్నా, ఈ వార్డులోకి రాండి. నేను చెప్పింది ఇప్పుడు వాస్తవాలా కాదా చూపిస్తా. ఇదే నా ఛాలెంజ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అయితే ఇంకొకటి 10-15 రోజులలో ఇంకొకటి కూడా టెండర్ ప్రాసెస్లో ఉంది. 2,36,00,000. ఆ వర్క్ స్టార్ట్ అయినప్పుడు దిమ్మ తిరగాలి మీకు. అది కూడా చెప్తా ఉన్నా. అది కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా చైర్మన్ గారి సహకారంతో, బాలరెడ్డి అన్న గారి సహకారంతో, శ్రీనివాసరెడ్డి గారి ఆర్బీఎల్ శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మేము కష్టపడి మా వార్డు చాలా వెనకబడి ఉందన్న. అదనంగా మాకు కావాలంటే ప్రేమతోన అది కూడా ఇచ్చిండ్రు. టెండర్ ప్రాసెస్లో ఉంది. అది కూడా టెండర్ ప్రాసెస్ అయినమ్మటి 15-20 రోజులలో ఆ వర్కులు కూడా స్టార్ట్ అయితే 2,36,00,000 వరకు అది స్టార్ట్ అయినప్పుడు కూడా చెప్తా. అది కూడా మీరు అందరు రావాల్సిందే, మీరు అందరు చూడాల్సిందే. అభివృద్ధి అనేది అడిగి తెచ్చుకొని అభివృద్ధి చేసుకోవాలి, కానీ కొట్లాడితే అభివృద్ధి కాదు. దయచేసి ఇది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకొని ప్రజలకు న్యాయం చేయండి. ఇటువంటి ఎమ్మెల్యే, ఇటువంటి చైర్మన్ మనకు దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ మన ప్రజల గురించి ఆలోచన చేసే మనుషులు. వాళ్ళ మీద మీరు చెడు ఉద్దేశంతో చూడకుండా మంచి ఉద్దేశంతో చూసి వాళ్ళ దగ్గర పనులు తెచ్చి మనల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.